నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు నాగరావు నామోజీ భరతమాత చిత్రపటానికి పూజలు నిర్వహించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు నాగరావు నామోజీ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని, రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయంలో ఉన్న ఒక నిండు ప్రాణం కాపాడవచ్చునని, సృష్టికర్త విశ్వకర్మ జన్మించిన రోజే నరేంద్ర మోడీ జన్మించారని, నరేంద్ర మోడీ కూడా ఒక సృష్టికర్త అని, అమెరికా లాంటి అగ్రదేశాలతో పాటు ప్రపంచ దేశాలన్నీ మోడీ చేసిన అభివృద్ధిని ఆకాంక్షించి భారత్ వైపు చూస్తున్నావని, మోడీ దేశ రక్షణ కొరకు, ధర్మ రక్షణ కొరకు పాటుపడుతున్నారని, ఇలాంటి నాయకులు దేశ ప్రధానిగా ఉండడం యావత్ భారతదేశం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇస్తున్న వాళ్ళందరూ కూడా మరొక ప్రాణాన్ని రక్షించారు. ఈ రక్తం ఊరికెళ్ళిపోతారు. నరేంద్ర మోదీ గారు ఒకసారి ఆలోచన చేయండి. యుగ పురుషుడు కాబట్టి ఆయన ఎక్కువ పుట్టిడు చూడండి. సృష్టికర్త అయినటువంటి ఈ రోజు పుట్టినటువంటి రోజు విశ్వకర్మ పుట్టినటువంటి విశ్వకర్మ గారు పుట్టిన రోజు నరేంద్ర మోదీ పుట్టడం అంటే ప్రపంచానికి ఎప్పుడో ఒక దిక్సూచి మాదిరిగా, ప్రపంచానికి ఒక ఆదర్శ నాయకుడు మాదిరిగా నిలిచింది. ఈ రోజు అమెరికా లాంటి దేశం కూడా నరేంద్ర మోదీ వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, 13 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నాడు. ఒక్కరోజు తీసుకున్నాడా? ఒక్కరోజు 26 సంవత్సరాల కాలంలో ఒక్క ఆరోపణ వచ్చిందా? కాంగ్రెస్ ఎవరు అడ్డం తీసుకున్నారు తప్ప అసలు ఒక్క ఆరోపణ నిలబడుతున్నదా? నరేంద్ర మోదీ వస్తుంటే ఈరోజు నేపాల్ లాంటి దేశంలో నేతా హోతో కైసా హో నరేంద్ర మోదీ చేస్తావు అంటున్నారు. ఒక్కసారి వచ్చి నిజంగా నేను సంతోషం అనుకుంటానంటే ఫస్ట్ జంక్షన్ పార్టీ మక్కులు ఉంచాను. ఫస్ట్ మన రాష్ట్రంలో మార్పుకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే జంక్షన్ భక్తంటే కదా నేను 1100 ఓట్లు తోడుతుంది. భక్తంలోనే మన పార్టీ పుట్టింది. భక్తం నియోజకవర్గం ఉన్నప్పుడే పుట్టింది. కాబట్టి దీన్ని నిలబెట్టవలసిన అవసరం ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోరాడింది ఏమి రాలేదు. పోరాడి సాధించుకుంటూ వచ్చినాం. రాబోయే కాలంలో మీ అందరూ మళ్ళీ చేస్తున్నా. నేను భగవంతుని ప్రార్థిస్తున్నా, నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించి ఇంకా సేవ చేసేటటువంటి గుణం ఆయనకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత మాతను నేను